హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఏటీపీ అమ్మాయి ఐషు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ప్రతి వీడియోలోనూ చెప్పేది, ప్రతి వీడియోలోనూ అడిగేదే. సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అయితే సజెషన్లోకి వెళ్ళి ఇంకా కొంతమందికి చూడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ మన ఛానల్ కూడా ఇంకా 1K కొంచెం దగ్గరలో ఉందండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇది వచ్చేసి ఒక 2 days బ్యాక్ తీసానండి వీడియో. ఈ బట్టలన్నీ కూడా వాష్ చేసేసి ఒక 4 days అవుతుందన్నమాట. 4 days అయ్యింది ఇప్పటికీ. 4 days ఈ రోజుకి, ఇప్పుడు మడత పెడుతున్నాను కదా, ఈ రోజుకైతే ఇంకా 4 days అనమాట. అంటే మిషన్కి అయితే వేసేసి తీసేసాను. కానీ ఎందుకో ఆ మడత పెట్టే విషయంలో చాలా బద్ధకస్తులు అయిపోయినాయి అనమాట. ఇన్ని రోజులు బాగా మడత పెట్టేసుకునేదాన్ని ఎప్పటికప్పుడే, కానీ ఈసారి మాత్రం ఇలా ఇన్ని రోజులైతే ఇంకా పెండింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మా ఆయన రోజు చెప్తూనే ఉన్నాడనమాట, సో అవి తీసేయి, మంచి మనుషులు పడుకోవడానికి కదా, బట్టలు వేయడానికి కాదు ఉండేది అనేసి అయితే డైరీ చెప్తూనే ఉన్నాడు. కానీ ఇంకా పడుకునేటప్పుడు తీసి చీరలో వేయడం, మరి మార్నింగ్ చీరల నుంచి తీసి బెడ్ పైన వేయడం, ఇది ఇలాగే సరిపోయిందనమాట. ఎందుకు అసలు మడిపించేద్దాము అని ఆ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను, మడిపించేస్తాము, క్లాత్స్ అన్నీ కూడా మడతేసి ఇంకా నీట్గా పెట్టేసుకుందాం అనుకుంటాను. కానీ అక్కడికి వెళ్ళి ఒక డ్రెస్, ఏదైనా ఒక ప్యాంట్ ఏదైనా మడత పెట్టేసి మరీ ఏదో వేరే వర్క్ వెళ్ళిపోవడం, కానీ ఏదో ఒక పని కావడం వల్ల అలా పెండింగ్ అయితే పడిపోతూ వస్తుంది. ఫైనల్లీ ఇంకా 4th day అయితే ఇంకా మడతేస్తున్నాను. అది ఎందుకు అలా మడత పెట్టాల్సి వచ్చిందంటే ఈరోజు చెప్తున్నాను. అది కూడా ఇంకా ఇది ఏ టైం అంటే నైట్ 11 ఆ టైంలో అయితే మడత పెడుతున్నానండి. ఈ టైంలో మడత పెట్టడానికి కారణం కూడా ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో ఇంకా ఆల్రెడీ తినేసి పడుకుంటూ పోయామన్నమాట. పడుకుందాము అనేసి అయితే అనుకున్నాము. కానీ ఇంకా బాబు మా హస్బెండ్ అయితే బయట అంటే టీవీ చూసుకుంటూ అలాగే పడుకుంటూ పోయారనమాట. బయట హాల్లో పడుకున్నారు. ఇంకా నేను కూడా సరేలే హాల్లో పడుకుందాము అనేసి ఇంకా వెళ్ళామన్నమాట. వెళ్తే ఇంకా మా హస్బెండ్ అయితే నిజంగా తిట్టకుండా తిట్టేస్తారనమాట. అంటే ఆయన అన్ని రోజుల్లో చెప్తూనే ఉన్నాడు కదా, అసలు నువ్వు మడత పెట్టేసావు, నీకు అసలు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ అయిపోయింది, అది ఇది అనేసి అయితే గట్టిగా తిట్టేస్తారనమాట. అండ్ ఆ రోజు నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది. అయినా కూడా ఇంకా మా ఆయన ఎప్పుడు కూడా అంత సీరియస్ అయ్యేవాడు కాదు. ఇంకా నాకు ఏదైనా హెల్త్ బాగాలేదంటే ఇంకా అస్సలు ఒక మాట కూడా అన్నాడు. కానీ ఈ రోజు ఎందుకు అంత కోపం వచ్చిందో ఏంటో తెలియదు, కానీ ఫుల్గా తిట్టేశారనమాట. అంతే, బట్టలు మడత పెట్టలేదు అనేసి అయితే మంచం పైన వేసేసావు, డైలీ చెప్తూనే ఉన్నాను, నీకు వినిపించడం లేదు అనేసి అయితే ఇంకా ఫుల్ సీరియస్ అయిపోయిందండి. ఆ తిట్టిన తిట్టుకి నాకు నైట్ అంతా నిద్ర కూడా రాలేదు అండి. ఇంకా అసలు అంటే సరేలే తిట్టేసుకుని అని పడుకుంది పోతే నిద్ర రాలేదన్నమాట. తిడుతూనే ఉన్నాడు. ఇంకా అసలు ఇంకా నాకు ఇంకా అంటే ఏదైనా ఒక మాట అంటే మనం ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే ఇంత పడలేమన్నమాట. ఇంకా తిడుతూ ఉంటే నీకు కొంచెం కూడా అంటే మడత పెట్టేసాం, బాధ్యత లేదు, అది ఇది అనేసి అయితే తిట్టేస్తారనమాట. ఇంకా ఆ తిట్టిన తిట్లు తట్టుకోలేక ఆ దెబ్బకు, మా ఆయన తిట్టిన దెబ్బకి లేచేసి 11 గంటలైనా సరే ఇంకా మడత పెట్టడానికైతే కూర్చుండిపోయాను అనమాట. ఫుల్ హెడేక్ వస్తుంది. ఇంకా ఆ హెడేక్ వచ్చిన చెప్పినా కూడా ఇంకా తిట్టేస్తున్నాడు. ఇంకా అది కూడా మరీ రిపీట్ తిడుతున్నాడు అనమాట. హెడేక్ కూడా ఎందుకు వస్తుంది, ఎప్పుడు సెల్ చూస్తుంటావు, ఎప్పుడు సెల్లే చూస్తావు, చూడొద్దు, బాగాలేదన్నప్పుడు కూడా చూడకుండా పడుకోవాలి కదా అనేసి అయితే ఏమైందో తెలియదు. కానీ ఈరోజు అయితే ఫుల్గా తిట్టించుకున్నాను అనమాట. ఆ రోజు ఇంకా సెల్ చూస్తున్నావు, అయినా ఎంత తలనొప్పి అయినా సెల్ చూడడం అయితే మానను అనమాట. నేను కూడా నైట్ ఎంతసేపు అయినా సరే ఇంకా తిడుతూ ఉంటే ఇంకా సరేలే అనేసి అయితే సెల్ పక్కన పెట్టేసి వచ్చేసి ఇంకా మడత పెట్టేద్దాం అనేసి అయితే ఇంక వచ్చేసాను అనమాట. ఇంకా అంతగా తిట్టించుకొని ఇంక ఎందుకు ఉండాలి చెప్పండి, అందుకే ఇంక మడత పెట్టేసామనేసి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ మడత పెట్టేసిన కదా, ఎలాగో వీడియో తీసుకుని మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసి అయితే ఇంకా వీడియో కూడా ఇంకా అలాగే షూట్ చేసేసుకున్నాను అనమాట. నైట్ 11 గంటలు అప్పుడండి, అర్ధరాత్రి అయింది టైము. ఈ టైంలో ఇంకా ఈ పని అయితే చేసుకుంటున్నాను. ఫుల్ అన్నీ కూడా మడత పెట్టేసేపాటికి నాకైతే చాలా ఒక 20 minutes అలా అయిందనమాట. 10:45కే స్టార్ట్ చేశానులేండి నేను. ఇంకా ఆ టైం నుంచి 11:20 వరకు ఇంకా మడత పెట్టేసడమే సరిపోయిందనమాట. 11:20 కాదు, ఒక 20 minutes అక్కడికి ఫాస్ట్గా మడత పెట్టేసేపటికి ఒక 15 minutes అయిపోయిందనమాట.
ఇంకా అన్నీ కూడా ఇంకా మడత పెట్టేసి అన్నీ నీట్గా సర్దేసుకుందాం అనేసి అయితే ఇంకా వచ్చేసానండి. ఫుల్ అంటే ఫుల్ నిద్ర కూడా వచ్చేస్తుంది. ఇంకా ఆ తిట్టకి నిద్ర ఎక్కడ పోయిందో ఎక్కడ పోయిందో తెలియదు అనమాట. ఇంకొచ్చేసి మంచిగా మడత పెట్టేసుకుని ఇంక సర్దేసుకుందాం అనమాట. ఒకసారి ఎందుకు అలా అయిపోతుందండి, ఎందుకో తెలియదు. నాకు అన్ని పనులు చకచక అప్పటికప్పుడే అన్నీ కంప్లీట్ చేసేసుకునేదాన్ని. ఈ 1 వీక్ నుంచి ఫుల్ అంటే ఫుల్ డల్ అయిపోయాను అనమాట. అసలు బద్ధకసరాలు అయిపోయినాయి అనమాట, ఎందుకో తెలీదు. ఇంకా అందుకే ఇవి కూడా ఇన్ని రోజులు పెండింగ్ అయితే ఉండిపోయి, లేదంటే ఒక్కడే అంతే ఇంకా నెక్స్ట్ డే ఖచ్చితంగా మడత పెట్టేసి నీట్గా సర్దేసుకునేదాన్ని. ఇంక అన్నీ కూడా మిషన్కి అయితే వేసేసాను అనమాట. నేనైతే వాష్ అయితే చేయలేదులేండి, మిషన్కి వేసాను. ఇది వచ్చేసి అమ్మ వచ్చినప్పుడు ఇంకా వాష్ చేసింది అనమాట. అప్పటి నుంచి అమ్మ వచ్చినప్పుడు వాష్ చేసేసి మడత పెట్టేసింది, కానీ ఆ బట్టల్లో వేసేసి అది కూడా మిక్స్ అయిపోయి అంతా ఇలా అయిపోయిందనమాట. అందుకోసమే మా హస్బెండ్కి అయితే కోపం అయితే వచ్చేసింది. ఇంక మా బాబు అయితే వాటిని ఇంకా అంటే మడత పెట్టిన బట్టల్ని వాడు లేచినప్పుడు ఉన్నప్పుడు కానీ మడత పెట్టడానికి అయితే వీలు కాదు నాకు. ఎందుకంటే నేను మడత పెట్టేసినంతలో ఒక సైడ్ అంతా తను పీక్ పందరు వేస్తాడనమాట. సో అందుకోసమే తను లేనప్పుడు ఇంక మడత పెట్టేసుకోవాలి. తను లేనప్పుడు ఇంక తనకు లంచ్ అది ఇది ఆ పని ఈ పని చేసేపాటికి ఇంక టైం అయిపోతుంది. ఇంక తను వచ్చేస్తాడు. ఇలాగే అయిపోయింది. కానీ ఎంత పని ఉన్నా సరే ఇంకా చేసేసుకునేదాన్ని. ఫస్ట్ టైం ఇలా తిట్టించుకొని ఇలా అర్ధరాత్రి టైంలో మడత పెట్టేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇది ఇక్కడైతే అన్ని మడత అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇందులో అయితే మా బాబు అయితే ఇంకా వాష్ చేసినవి వాష్ చేయనివి టవల్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసాడు. అన్నీ కూడా ఇంకా సపరేట్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఇలా అయ్యిందండి ఈరోజు అయితే. మొత్తానికైతే మా ఆయనతో ఫుల్గా తిట్లు తిని నైట్ నిద్ర రాకుండా చేసుకుని నైట్ అర్ధరాత్రి వేళలో ఇంకా ఈ పని అయితే చేసేసుకుంటున్నాను. మీలో కూడా ఎవరైనా ఇలా ఉన్నారా? ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మరీ తిట్టారు అంటే మాత్రం మరీ ఓవర్ థింక్ చేయొద్దండి, మరీ అంతగా కాదు, కానీ తిట్టారనమాట. ఎవరైనా సరే ఇంకా ఎంత మంచిగా చూసుకున్నా ఎంత మంచిగా ఉన్నా ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది. మనిషి అన్నాక కోపం రావడం సహజమే. కానీ ఇంకా ఇది నా తప్పేలే అనేసి అయితే నేనైతే ఇంకా ఏం మాట్లాడలేదనమాట. ఎందుకంటే ఇంకా ఒక రోజు 2 రోజులు అయితే ఇంకా సరేలే ఎవరైనా ఊరుకుంటారు. అలా కాకుండా ఇంకా ఇలా ఇన్ని రోజులు పెట్టేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది కూడా మంచం పైన ఇంకా ప్లేస్ ఉండకుండా ఇలా చేసి ఇంకా ఫైనల్లీ అన్న ఇంకా మడత పెట్టేసి ఇంకా నీట్గా చేసేసాను అనమాట. మంచం అంతా కూడా ఇంకా దులిపేసి ఇంకా చక్కగా ఇంకా చూసారు కదా అన్నీ మడత పెట్టేసేపాటికి ఇంతసేపు అయిపోయిందనమాట. నేను అక్కడికి ఇంకా మీతో ఫుల్ ఎంతసేపు మడత పెట్టినా అంతా కూడా చూపించలేదు. ఇంకా ఆఫ్లోనే కట్ చేసేసానండి వీడియో అయితే. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంకా అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి కదా. ఇంక ఇప్పుడైతే ఇది ఇంకా ఇక్కడ కొంచెం లాస్ట్లో షూట్ చేసుకున్నాను అనమాట. ఇంక అక్కడికి ఫాస్ట్గా అన్నీ కూడా మడత పెట్టేసి సర్దేసుకున్నాను అనమాట. అన్నీ కూడా కబర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలాగండి. అలా అయితే ఇంకా ఆ రోజైతే ఇంకా ఫుల్గా తిట్లు తినేసి ఇలా చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అప్పుడే ఇంకా హెడేక్ అని చెప్పాను కదా, ఈ హెడేక్ కూడా ఎప్పుడైనా సరే నువ్వు ఆయిల్ పెడతావా తలకి, ఎప్పుడు పెట్టవు, అంటే హెయిర్ అంతా కూడా రెడ్ అయిపోయింది. అసలు ఇంకా తలనొప్పి రాకుండా ఏమొస్తుంది అనేసి అయితే ఇంకా తిట్లు అండి. ఇంకా అది ఇది అన్నీ మిక్స్ అయిపోయి తిట్టేశారు. ఇంకా అందుకే ఇంకా ఆ రోజు నైట్ ఎంతసేపు అయినా సరే ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుందాం తలకి అనేసి అయితే ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే ఇంకా హెడ్కి అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ మధ్యలో ఎందుకు ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా అంత తలనొప్పిస్తుంది కదా, ఇంక మంచిగా హెడ్కి ఆయిల్ పెట్టుకున్నా కూడా కొంచెం ఏమైనా తగ్గొచ్చేమో అనేసి అయితే ఇంక మా ఆయన తిట్టారు కదా అనేసి అయితే ఇంక నేను కూడా ఇది పెట్టేసుకున్నాను అనమాట. అసలు ఈ మధ్యలో నేను ఆయిలే పెట్టట్లేదులేండి, నిజంగా ఆయిల్ పెట్టను. అసలు కరెక్ట్గా జడ వేసుకుని ఎప్పుడు కూడా చుట్టేసుకొని ఒక క్లిప్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుందండి. ఇంకా అంతా పని అంతా చేసేపాటికి ఇంకా ఆ తిట్లన్నీ మర్చిపోయేసి ఇంకా నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇంక సరేలే ఇంకా ఆయిల్ పెట్టేసుకుని మార్నింగ్ అయితే ఇంక తలస్నానం చేసేద్దాం అనేసి అయితే ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ పెట్టేసుకుని చిక్కు అంతా తీసేసుకొని మంచిగా జడైతే వేసేసుకుందాం అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా ఎలాగో మా ఆయన పుణ్యం అనేసి ఆయిల్ పెట్టాను ఈరోజు, లేకపోతే పెట్టేసేదాన్ని కాదు. ఎందుకంటే తలనొప్పి అనేసి అయితే ఆఫ్టర్నూన్ నుంచి అంటూ ఉన్నాను. కానీ ఇంకా ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి తను చెప్తూనే ఉన్నారు. ఇంకా ఎప్పుడు తలస్నానం చేస్తూ ఉంటాము అండ్ అలాగే ఆయిల్ కూడా పెట్టాం కదండి. అప్పుడప్పుడు ఇలా మనకు హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటే మంచిదని నాకు తెలుసు, కానీ పెట్టుకోలేకపోతున్నాను అనమాట. ఎందుకు అలా బద్ధకస్త్రాలు అయిపోతున్నాను రాను ఎందుకోనండి. ఇంక ఇలాగైతే ఇంకా బాగా మసాజ్ అయితే చేసుకున్నాను అనమాట. పైనంతా కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకుని ఫుల్ మసాజ్ లాగా ఇలా చేసేసుకుంటే మంచిగా హెడ్కి మంచిగా రిలీఫ్ అయితే అనిపించింది అనమాట. అప్పుడు అనిపించింది ఆయిల్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అనేసి అయితే. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంక మా హస్బెండ్ మా బాబు అయితే ఫుల్గా పడుకుంటూ పోయారండి. ఇంకా సరేలే వాళ్ళని గెలకడం ఎందుకు అనేసి అయితే నేనైతే అసలు ఏం మాట్లాడలేదనమాట. నేను వచ్చేసి ఇంకా పని చేసేసుకుంటే ఇంక వాళ్ళు ఫుల్ నిద్రపోయారనమాట.
ఇంక ఇక్కడైతే నేను హెయిర్ కట్ చేశాను కదా, నాకు హెయిర్ కట్ చేసినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉందనమాట. నా హెయిర్ అప్పుడు చాలా పొడుగు కనిపించేదండి జడ వేసుకుంటుంటే. ఈ మధ్యలో అస్సలు జడ వేసుకుంటే తోక పిల్లలాగా అయిపోతుందనమాట. చాలా ఫీల్ అయిపోయాను. అందుకే ఏదైనా మనం ఒక పని చేసే ముందు 10 సార్లు లేదా ఒక 5 సార్లు అయినా ఆలోచించాలి అనిపించింది అనమాట. అప్పుడు సడన్గా కట్ చేపిచ్చేసాను. తర్వాత అవి రావడానికి 1 ఇయర్ కాదు కదా, ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరి అంత పొడవు రావాలంటే జడం. ఇంకా ఏం చేద్దామండి, అయిపోయింది. తీరా అయిపోయినాక ఏం చేసినా లాభం లేదంటారు కదా. ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కదా, ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఆ చిక్ అయితే తీసేసుకుంటూ ఉన్నాను అనమాట. నాకు తలకు ఆయిల్ పెట్టేసుకుని జడ వేసేసుకుంటే ఏదో తల మొత్తం భారం అంతా తగ్గిపోయిందేమో అనిపించిందండి. అంత మంచిగా రిలాక్స్గా అనిపించింది. అండ్ ఇంక పడుకోవడానికి కూడా మంచిగా ఇంకా పడుకుంటూ పోయాను అనమాట. కొంచెం ఆ తలనొప్పి కూడా కొంచెం తగ్గినట్టు అనిపించేసింది అనమాట. అందుకే ఆయిల్ ఎప్పుడు కూడా పెట్టుకుంటే చాలా మంచిది, మన హెయిర్కి మంచిది అండ్ మనకు కూడా మంచిది అనమాట. అంటే ఆయిల్ ఏదంటే మనకు హెడ్కి మంచిగా చల్లదనాన్ని ఇస్తుంది అంటారు కదా. సో అందుకోసమేనేమో నాకు హెడ్ కూడా కొంచెం తగ్గిపోయింది. ఇక్కడైతే ఇంకా చిక్ అయితే తీసేసుకుంటూ ఉన్నానండి. నాకైతే హెయిర్ ఫాల్ మామూలుగా లేదండి అసలు. నా హెయిర్ అంతా కూడా నేను పడేయకుండా అలాగే పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం ఎంత హెయిర్ పోతుంది ఏంటి, ఫైనల్గా ఏమైనా గుండె అయిపోతుందేమో అని ఒక భయం కూడా వేస్తుంది అనమాట. ఎప్పుడు తల తూకులన్నా భయం వేస్తుంది, ఎందుకంటే ఎయిర్ ఎంత ఊడిపోతుందో అనేసి అయితే నిజంగా భయం వేస్తుందండి. అందుకే ఈ మధ్య నేను చిక్కు అలాగే ఉన్నా సరే ఒక్కోసారి అలాగే ఇంకా జడ వేసేసుకుంటాను. అంత బాధ, అంత భయం వేస్తుంది అనమాట హెయిర్ పోతుంది అనేసి అయితే. ఇంకా ఇక్కడైతే చూస్తారు కదా, హెయిర్ అయితే చాలా హెయిర్ ఫాల్ అయ్యింది. ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అండ్ చాలా ఆయిల్స్ అవి ఇవి చాలా యూజ్ చేశాను, షాంపూస్ ఆయిల్స్ అన్నీ కూడా, కానీ రిజల్ట్ అయితే అస్సలు లేదనమాట. ఇంకా ఉన్న హెయిరే చాలు అనేసి కానీ ఇంకా సైలెంట్ అయితే అయిపోయినానండి. ఇక్కడైతే ఇంకా మంచిగా టైట్గా జడ వేసేసుకుంటూ ఉన్నాను అనమాట. చాలా మంచి రిలీఫ్ అయితే ఇచ్చేసింది. ఇంకా ఎలాగో మా ఆయన తిట్టడం నా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా అర్ధరాత్రి టైంలో ఇలాంటి పనులు చేయరు అసలు. అర్ధరాత్రి టైంలో ఇంకా మనం అసలు అలా జుట్టు విరిబోసుకొని ఉండకూడదంట. కానీ ఇంకా నాకు తప్పని పరిస్థితుల్లో ఇలా జుట్టు వేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఫైనల్లీ జడైతే వేసేసుకున్నాను. ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఎంత నిగనిగలాడిపోతుంది చూడండి. నా తల అంతా కూడా మంచిగా నున్నగా పెట్టేసుకుని దూకుంటూ ఉన్నానమాట. నాకు ఎక్కువగా జడ వేసుకోవడం రాదు, కానీ వేసుకుంటానమాట అప్పుడప్పుడు అలాగా. అందుకే ఎక్కువగా నేను వీడియోస్లో కూడా ఎక్కడైనా చూడవచ్చు, నేను హెయిర్ ఎక్కువగా వదులుకుంటూ ఉంటానన్నమాట. ఇంక నాకు మెయిన్గా మంచిగా జడ వేసుకోవడం రాదు. అంటే అది వేరే వాళ్ళకైతే వేస్తాను, నాకు నేను వేసుకోవాలంటే మాత్రం నాకు రాదనమాట. సరిగ్గా నీట్గా రాదు. ఇలాగే వచ్చనమాట. ఇంకా వచ్చిన దాంట్లో ఎలాగో అలాగా వేసేసుకున్నాను అనమాట. మంచిగా జడ వేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని జడ వేసేసుకున్నాను. సో ఫైనల్లీ ఇదనమాట. చూసారు కదా ఎంత పని జరిగింది మా ఆయన వల్ల. ఇంకా నా జడ చూడండి ఎంత పొట్టిగా కనపడుతుంది అసలు. సో ఇంకా ఇదన్నమాట. ఈరోజు అయితే ఫుల్గా తిట్టించుకున్నదంతా వీడియో పెట్టేశానండి. ఇంకా అంటే మామూలుగా మన మంచిగా ఏదైనా చెప్పినా కూడా మన మంచిగా కదా. సో ఇది కూడా ఇంకా ఈరోజు మన మంచిగా అనిపించింది. లేకపోతే ఈ బట్టలు ఎప్పుడో ఇంకా నేను మడత పెట్టేసేది. మా ఆయన కొంచెం సీరియస్ అవ్వడం వల్ల ఇంక ఇప్పటికిప్పుడు ఏ టైం అయినా సరే ఇంకా ఇప్పుడు కంప్లీట్ చేయాలనేసి అయితే ఇంక ఫుల్ ఫిక్స్ అయిపోయి మడత అయితే పెట్టేశానండి. సో చూస్తారు కదా, ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. అండ్ తలనొప్పి కూడా కొంచెం తగ్గింది అనిపించింది అనమాట. అంతగా ఉంది తలనొప్పి అయితే. నాకు ఒక్కసారి తలనొప్పి ఇచ్చిందంటే అస్సలు వదలదు. అది ఎంత ఒక ట్యాబ్లెట్ వేసుకునేంత వరకు వదలదు. ఇంకా ఎక్కువగా ట్యాబ్లెట్ యూస్ చేయకూడదు అనేసి అయితే చెప్తారనమాట. సో ఇక్కడైతే ఇంకా టైం కూడా చూపిద్దాము అనేసి అయితే నేను మా ఆయన సెల్ అయితే తీసుకుని అయితే వచ్చేసానండి. ఇంకా అంటే మీరు అంటే కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మకపోయిన వాళ్ళు ఉంటారు. సో నమ్మే వాళ్ళకి చెప్తున్నాను, నమ్మకపోయిన వాళ్ళకి కాదండి. వాళ్ళు నమ్మితే నమ్మచ్చు ఏదైనా సరే, నమ్మకపోతే వాళ్ళ ఇష్టం. అది మనం వాళ్ళని బలవంతంగా ఏది చేయలేము కదా, ఏదైనా ఎవరినైనా సరే. ఇక్కడైతే టైం అయితే చూపిస్తున్నానండి. ఈ టైం వరకు ఇది టైంలో నేను చేస్తున్నాను అనేసి అయితే. ఒక్కోసారి మా ఆయన ఫోన్ నాకు అసలు ఓకే చేయడం కూడా రాదనమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయిల్ పెట్టేసుకుని కదా జారిపోతుంది. ఇది వచ్చేసి చూసారు కదా 11:20 అయ్యిందనమాట. 10:45 స్టార్ట్ చేసినంత కూడా 11:20 అయ్యింది. ఈ టైంలో ఈ పని చేసుకుంటున్నాను. ఇప్పుడు లేచి చూసినా కూడా మా ఆయన అరుస్తాడేమో ఈ టైంలో ఇంకా జుట్టు విరబోసుకున్నావు అనేసి అయితే. సో అలా ఉంటుంది ఒక్కోసారి మా ఆయనతో ఫుల్ టఫ్. ఒక్కోసారి అంటే ఒక్కోసారి అలా అయిపోతుంటారనమాట ఎవరైనా సరే. మనం ఇంకా సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి.
అండ్ ఇంకా ఫుల్ ఇంకా కొంచెం హెడేక్ అయితే ఉందన్నమాట. అండ్ నిద్ర కూడా వచ్చేస్తుంది. ఇంకా నిద్ర వచ్చిన వెంటనే పడుకుండిపోతే నిద్ర వస్తుంది, లేదంటే ఇంక టైంపాస్ చేసామనుకో ఇంకా నైట్ అంతా కూడా మేల్కోవాల్సి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫైనలీ ఇలా ఇంకా అంత బట్టలన్నీ కూడా మడత పెట్టేసి మంచిగా ఆయిల్ పెట్టేసుకొని టైట్గా జడ వేసేసుకున్నాను అనమాట. ఇంకా పడుకుంటూ పోవడమే. ఇంకా మార్నింగ్ బాబుకి స్కూల్ ఉంది కాబట్టి యథావిధిగా ఇంక పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. అందరికీ బాయ్, సెలవు.